justice, 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 justice. రోష విధానాన్ని సరిచేయాలి, రోష విధానాన్ని సరిచేయాలి, రోష విధానాన్ని సరిచేయాలి. తను 4-5 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు సార్. రాక వస్తే ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగా ఫుల్ఫిల్ చేయక ఇబ్బంది పడుతున్నారు. ఆ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సవరించి ఈ గవర్నమెంట్ మారుస్తుంది అనుకుంటే ఈ గవర్నమెంట్ కూడా ఇలా తయారైంది. దయచేసి నిజమైన అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ రాసినా కూడా దానికి ప్రతిఫలం లేకుండా పోతుంది. అదే మా ఆవేదన. ఎగ్జామ్ నిర్వహించడం కరెక్టే కాదని చెప్పట్లేదు. రోస్టర్ పాయింట్ ఎటు మేము 4-5 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాము, ఇంత డబ్బులు పోగొట్టుకున్నాము. ఒక 2 నెలలు మాకు ఆ రోస్టర్ పాయింట్ విధానం కరెక్ట్గా చేసి ఎగ్జామ్ పెడితే అందరికీ న్యాయం జరుగుతుందని గవర్నమెంట్ ఈ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. లేక దాదాపు 6 ఇయర్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ సార్. మేము ఎగ్జామ్కు ఎటువంటి విరుద్ధము కాదు, ఎగ్జామ్ కండక్ట్ చేయడండి, మేము దానికి ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు సార్. కాకపోతే రోస్టర్ పాయింట్లో ఒక 100 పోస్టుల దాకా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ రోస్టర్ పాయింట్లను కరెక్ట్ చేసి ఎగ్జామ్ పెట్టండి అని మేము ఒకటే గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నది. ఇది నిరుద్యోగుల గవర్నమెంట్ సార్, ఇది నిరుద్యోగులు ఎన్నుకున్న గవర్నమెంట్. మేము ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎటువంటి డిస్టర్బెన్స్ మాకు ఆబ్జెక్షన్స్ లేవు సార్. మేము పోస్ట్పోన్మెంట్ కూడా కోరుకోవట్లేదు. ఎంతోమంది జీవితాలు సార్, ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ కొంతమంది తినక ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ జీవితాలతో 92,000 మంది జీవితాలతో మీరు నిరుద్యోగులు నిన్న హైకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది సార్. మీ గవర్నమెంట్ ఇష్టం ఎగ్జామ్ కండక్ట్ చేయాలో చేసుకోవాలనేది. ఇది టెంపరీ జడ్జిమెంట్. ఫైనల్ జడ్జిమెంట్లో రాంగ్ ఉంటే నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ చేస్తాము. దీనికి గైడ్ లైన్స్ ఆల్రెడీ జార్ఖండ్ కోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రోస్టర్ పాయింట్ల మీద క్లియర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. అయినా కూడా గవర్నమెంట్ ఎందుకు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఎగ్జామ్ ఎలాగైనా కండక్ట్ చేయండి, కానీ మీరు రోస్టర్ పాయింట్ ఇన్ని రోజులు ఆగిన వల్ల మాకు ఒక 20 డేస్ ఆగడానికి ఇబ్బంది ఏం లేదు సార్. వీళ్ళంతా ఎగ్జామ్ రాసే వాళ్ళే. 20 డేస్ తర్వాత రోస్టర్ పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయమనండి. ఇప్పటికిప్పుడు కండక్ట్ చేస్తే ఎవరికి సరే ఉపయోగం? ఈ ఎగ్జామ్ మొత్తం నోటిఫికేషన్ 1000 పోస్టులు క్యాన్సిల్ అయిపోతాయి సార్. ఎంతో మంది జీవితాలు ఇది లేక వచ్చిన సార్. మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఒకటే, మేము ఎగ్జామ్కు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఇన్ని రోజులు ఆగిన వల్ల ఒక 20 రోజులు ఆగడానికి మాకేం అభ్యంతరం ఏం లేదు సార్. రోస్టర్ పాయింట్లు క్లియర్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి సార్. ఇదే మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది సార్. థ్యాంక్ యూ. రోస్టర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అన్న మేము రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయన్న. రోస్టర్ విధానం సరి చేసి నాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది. ఆ రోస్టర్ విధానం సరి చేయకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మళ్ళీ తర్వాత కేసులు వేసి మళ్ళీ ఇతర ఆస్పిరెంట్స్ కూడా కేసులు వేసి ఆ రోస్టర్ విధానం సరిగ్గా లేకపోవడం వల్ల గ్యారంటీగా ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తారు సార్. ఇప్పుడు కూడా కోర్టు తీర్పు అయితే ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. అది మళ్ళీ 11వ తారీఖు వాయిదా వేసినారు. ఎగ్జామ్ 23వ తారీఖు కండక్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కేసులు వేస్తే తర్వాత క్యాన్సిల్ అవుతుంది. అందువల్ల మాకు లేక 5 సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామ్ 5 సంవత్సరాలకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ వచ్చిన నోటిఫికేషన్లో కూడా తప్పులు ఉండడం వల్ల, తప్పులు జరగడం వల్ల ఈ విద్యార్థులు 92,000 మంది విద్యార్థులు అల్లకొల్లం అయిపోతున్నారు సార్. ఈ కరెక్ట్గా రోస్టర్ విధానం చేసి మేమైతే పోస్ట్పోన్ కావాలని కోరుకోవట్లేదు. మేము ఎగ్జామ్ కోసం సిద్ధంగా ఉన్నాము. మేము 5-6 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళము ఎందుకు మేము భయపడి మేము ధర్నాలు చేయడానికి ముందుకు రావట్లేదు? మాకు సరిదిద్దిన తర్వాతనే బాగుంటుంది. మన జార్ఖండ్ కేసు తర్వాత కొద్ది ఎగ్జాంపుల్ తీసుకుంటే జార్ఖండ్ కేసు కొన్ని కేసు సుప్రీంకోర్టులో కేసు కూడా కొట్టేసిన సార్. ఆ కొట్టివేయడం వల్ల మా కేసులు కూడా మా ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తే మాకి మళ్ళీ మేము ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుంది. ఫస్ట్ నుంచి ప్రిలిమ్స్ రాయాల్సి వస్తుంది, మెయిన్స్ రాయాల్సి వస్తుంది. మా ఇప్పటికే 8 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్నాం సార్ ఇక్కడ మేము. అందువల్ల మాకు డబ్బులు చాలా వృధా అవుతుంది. ఇప్పుడు ఉన్నటి వాటినే సరిదిద్ది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీరు కావాలంటే మాకు ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు సార్. 1 వీక్ తీసుకుంటారా, లేకుంటే 10 డేస్ తీసుకుంటారా, 15 డేస్ తీసుకుంటారా, అన్నిటి లోపల మీరు టైం తీసుకొని సరి చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మాకు బాగుంటుంది సార్. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కోరుతున్నాం సార్. చేస్తారని మేము దీన్ని ఖండిస్తున్నాము. అండ్ చాలా స్టేట్లోనే ఇలాగే రోస్టర్ విధానంలో తప్పున్నా కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసి కంప్లీట్గా నోటిఫికేషన్లో క్యాన్సిల్ అయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అండ్ చాలా స్టేట్లో ఇలాగే జరిగి కంప్లీట్గా నిరుద్యోగులు తన జీవితాలు కోల్పోతున్నారు. ఇక్కడ ఒక 2-3 ఇయర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కాదు ఇక్కడ విద్యార్థులు, చాలా ఇయర్స్గా అండ్ 15 ఇయర్స్ 10 ఇయర్స్ చాలా లైఫ్ మొత్తం పెట్టి చదువుతున్నారు.
సో ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ జీవితాల గురించి కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఓకే, సో గవర్నమెంట్ నిరుద్యోగుల జీవితాలు అండ్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ పైన కూడా ఎలాంటి ఎఫెక్ట్ కూడా పడకూడదంటే నిరుద్యోగుల జీవితాల గురించి కంపల్సరీ ఆలోచించాలి. ఎందుకంటే నిరుద్యోగులు తలుచుకుంటే చాలా ప్రభుత్వాలు మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రోస్టర్ విధానం గురించి సరిచేసి అప్పుడే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నా. రిక్వెస్ట్ ఏం కాదు, డిమాండే.